జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు? మనందరికీ తెలుసు, మాగంటి సునీత. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ తరపున 3 సెట్ల నామినేషన్స్ కూడా దాఖలు చేశారు. అయితే హఠాత్తుగా ఒక ట్విస్ట్ ఇచ్చింది ఆ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే అట్లాగే దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజేఆర్ కుమారుడైన పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ వేయించారు. విష్ణుతో నామినేషన్ వేయించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విష్ణు అంటే ఆల్మోస్ట్ నథింగ్ బట్ క్యాండిడేట్. సో ఇప్పుడు విష్ణు బరిలో ఉంటాడా లేక సునీత బరిలో ఉంటుందా అన్న దానిపైన చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు చెబుతున్న కథనం ప్రకారం, ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ ఏదైనా కారణాలతో ఆ నామినేషన్లో ఏమైనా తప్పులు దొర్లితే, ఒకవేళ తిరస్కరణకు గురైతే ఆల్టర్నేటివ్గా వెంటనే విష్ణు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా బరిలో ఉంటాడని వాళ్ళు చెప్తున్నారు. అయితే దాన్ని ఏమంటామంటే, మనం సాధారణంగా ఎన్నికల పరిభాషలో డమ్మీ అభ్యర్థి అంటాం. ఒకవేళ సునీత ప్లేస్లో ఆమె నామినేషన్కి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఆ నామినేషన్లో ఏమైనా తప్పులు ఉంటే అది రిజెక్ట్ అవుతుందేమో అని అనుమానం వస్తే, డమ్మీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని నిలబెట్టే అవకాశం ఉంది, ఒకరితో నామినేషన్ వేయించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పి విష్ణువర్ధన్ రెడ్డిని అంటే పీజీఆర్ కుమారుని నిలబెట్టడం అంటేనే, అంటే ఆయనతో నామినేషన్ వేయించడం అంటేనే సునీతకు సంథింగ్, అంటే సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న అనుమానం కాదు, బహుశా నమ్మకం కూడా ఏదో ఉన్నట్లుగా ఉంది. సరే, ఎన్నికల సంఘం ఆ నామినేషన్ని ఎట్లా పరిశీలిస్తుంది, ఆ నామినేషన్లో ఏ అంశాలు ఉన్నాయి, అదంతా డిఫరెంట్ ఇష్యూ. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురి కాకపోతే ఆమె యథాతథంగా రంగంలో ఉంటారు. పి విష్ణు తన నామినేషన్ ఉపసంహరించుకుంటాడన్నది బీఆర్ఎస్ చెబుతున్న మాట. కానీ కవితకు అప్డేట్స్, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అప్డేట్స్ చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు కవితకు అప్డేట్స్ పేరిట, ఎమ్మెల్సీ కవితకు అప్డేట్స్ పేరిట ట్వీట్ చేస్తున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నట్టుగా లెక్క. వాళ్ళు తక్షణం విష్ణు నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళకు పోస్ట్ చేశారు, అయిపోయింది అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఇది అలవాటే. ఇదివరకు విజయశాంతి విషయంలో, అట్లాగే అమరవీరుడు తెలంగాణ కోసం ప్రాణాలు ధారపోసిన, నిట్టనిలువున దహించుకుపోతూ ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లి శ్రీ శంకరమ్మ విషయంలో ఎట్లాగైతే చేశారో, అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే మోసం చేసిందో అదే పద్ధతిలో ఇప్పుడు మాగంటి సునీతకు కూడా ఎసరు పెట్టినట్లుగా వాళ్ళు పోస్ట్ చేసి పడేశారు, ట్వీట్ చేశారు. అట్లాగే బయట కూడా సోషల్ మీడియాలో కానీ ప్రధాన స్రవంతి మీడియాలో కూడా పి విష్ణు రంగంలో ఉండే అవకాశం ఉంది, మాగంటి సునీతను తప్పించే అవకాశాలు ఉన్నాయి అంటూ కథనాలు కొనసాగుతున్నాయి, ప్రచారంలో ఉన్నాయి. దీనికి బేస్ చేసుకుంటూ, అంటే దీనికి ఆధారాలు ఏమిటి అనే దానికి సంబంధించిన చర్చ ఏంటంటే, ఒకటి, ఈ నామినేషన్ తిరస్కరణ అవుతుందా లేదా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది కాకుండా కూడా మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లోనే, బంధువుల్లోనే వ్యతిరేకత ఉంది ఆ అభ్యర్థిత్వం పట్ల. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత, అంటే ఆ కుటుంబంలో ఉన్న గొడవలు వగరా వాటి కారణంగా కుటుంబ సభ్యుల్లోనే అసంతృప్తి ఉంది సునీత అభ్యర్థిత్వం పట్ల. కనుక ఆమెను మార్చాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. అట్లాగే మాగంటి గోపీనాథ్ సోదరుడైన వజ్రనాథ్ ఆయన పేరు, ఆయన కూడా తనకు టికెట్ కావాలని కోరాడు, చాలా పట్టుబట్టాడు. కానీ చివరాఖరకు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మాగంటి సునీత వైపే మొగ్గు చూపింది, ఆమెకు టికెట్ ఖరారు చేసింది.
సో ఇప్పుడు ఇక్కడ 2, 3 విషయాలు ఏం కనిపిస్తున్నాయి. మాగంటి సునీత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్తో గట్టిగా తలపడలేకపోవచ్చు, గట్టి పోటీని ఇవ్వకపోవచ్చు. విష్ణు అయితే గట్టి పోటీని ఇవ్వగలడు. నవీన్ యాదవ్ ఇమేజ్కు విష్ణుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అంటే ఆయన తండ్రి వ్యవహారం, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, సో ఇవన్నీ పనికొస్తాయనేది ఇంకొక పాయింట్. అది ఇంకొక యాంగిల్ ఉంది. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అన్ని సర్వేల్లో కూడా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రీ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తోంది. సరే, బీఆర్ఎస్ పార్టీ సొంత మీడియాలో ఎంత డబ్బా కొట్టుకున్నా 60%, 70%, 80%, లేకుంటే 90% మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా వాళ్ళు ఎంత దండోరా వేయించినా, డప్పు కొట్టుకున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది, ఆధిక్యం కనిపిస్తోంది. కనీసం 13 నుంచి 16% దాకా ఆ ఆధిక్యం కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఎక్కువగా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఒకటి కనిపించడం, నవీన్ యాదవ్కు ఆమె గట్టి పోటీనివ్వకపోవచ్చు అనే ఒక అభిప్రాయం రావడం, వీటన్నిటి నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డిని చివరి నిమిషంలో రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. ఆయనతో నామినేషన్ వేయించిన ఆ సన్నివేశం పైన చిలువల పలవలుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. సరే, ఏది నిజమో ఏది అబద్ధమో అనేది మనకు బహుశా 1-2 రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. నామినేషన్స్ విడ్రాస్ తర్వాత, ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎవరు బరిలో ఉంటారు, ఎవరు బరిలో ఉండరు అనేది కూడా తేలే అవకాశం ఉంది. సో రైట్ నౌ మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అట్లాగే ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక 40 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ చెక్ ఇచ్చాడు. ఎంత బాగానే ఉంది. కానీ ఇదే కేసీఆర్, అంటే పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఈ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా ఏదైనా ఒకవేళ ఆమె నామినేషన్ కనుక ఏదైనా జరిగితే ఆల్టర్నేటివ్గా తక్షణం ఇంకొక బలమైన అభ్యర్థి రంగంలో ఉండాలి కనుక విష్ణుతో నామినేషన్ వేయించాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే కేటీఆర్ తదితరులు విష్ణుకు చెప్పి నామినేషన్ వేయించినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్లో మాగంటి సునీత అభ్యర్థిగా కొనసాగుతారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎటువంటి ట్విస్ట్ ఇస్తుందో తెలియదు. హఠాత్తుగా ఇప్పుడు కవితకు అప్డేట్స్లో చెప్పినట్లుగానే ఎట్లాగైతే వాళ్ళని తప్పించారో గతంలో, లేదా ఓడించారో, అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక బీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ఆ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని రకాలుగా మాగంటి గోపీనాథ్ మరణాన్ని సానుభూతిగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేసినా అది పెద్దగా వర్కౌట్ కావడం లేదేమో అనే అనుమానాలు కేసీఆర్కు కలిగాయి. అందువల్ల కేసీఆర్ చాలా పర్టికులర్గా ఇటువంటి స్ట్రాటజీని చివరి నిమిషంలో అనుసరించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.